హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, నేను టైంకి కొన్ని పనుల వల్ల వీడియో చేయలేకపోయాను. సో ద టాపిక్ ఏంటంటే అధిక మాసం. మే 17th నుంచి జూన్ 15th వరకు అధిక మాసం అండి. అంటే జనరల్గా మనకి సూర్యమానం చంద్రమానం ప్రకారంగా చూసుకుంటే కనుక ఏడాదికి కొంత డిఫరెన్స్ వస్తూ ఉంటుంది. అది ఎవ్రీ 32 monthsకి కూడా అది అడ్జస్ట్ అవ్వడాన్ని ఒక మాసం కింద అడ్జస్ట్ చేస్తారు. అప్రాక్సిమేట్లీ 2.5 to 3 yearsకి ఒక్కొక్కసారి అలా. దాన్ని అధిక మాసం అంటారండి. దాన్నే పురుషోత్త కాలం కూడా అంటారు. ఎస్పెషల్లీ ఇది దేనికంటే ఆధ్యాత్మిక సాధనకి ది బెస్ట్ టైం అండి. స్పిరిచువల్ ప్రాక్టీసెస్కి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టైం. ఈ డేస్ అన్నీ కూడా మనం బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటే కనుక మంచి ఫలితం అనేది మనం చూడగలుగుతాం. ఏంటంటే ఇది మనకి ఈ టైంలో విష్ణు సహస్రనామం కానివ్వండి, లేదా మీ ఇష్టదేవత స్తోత్రం ఒక దీక్షగా పెట్టుకోవడం కానివ్వండి, లేదా కంటిన్యూస్గా రోజు కొంచెం ఎక్కువసేపు చేయడం కానివ్వండి, ఈ ఈ కాలాన్ని కనుక మనం ఆధ్యాత్మిక పురోగతికి కనుక ఉపయోగించుకుంటే అది ఎంతో ఉపయోగపడుతుందండి. మన సాధనలో చాలా ముందుకెళ్తాం. అండ్ ఎస్పెషల్లీగా హనుమత్ సాధన అనేది ఈ కాలంలో అసలు ఇంకా శీఘ్రంగా మనకి ఫలిస్తుంది. ఎందుకంటే ఆయన క్షిప్రదేవత, చాలా తొందరగా అనుగ్రహిస్తాడు. అండ్ ఆయన సర్వదేవతా స్వరూపుడు అంటారు కదండి, ఆంజనేయ పూజితశ్చేత్ పూజిత సర్వదేవత అని. సో అందుకని ఆంజనేయ ఉపాసన కూడా ఈ కాలంలో చాలా మంచిది. చాలా ఉన్నాయి ఆయన స్తోత్రాలు. హనుమాన్ చాలీసా ఉంది, ఆయనకు సంబంధించిన శ్లోకాలు, మంత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక దీక్షగా లేదా ఒక టైంలో కనుక ఒక సాధనగా మీరు ఈ హనుమాన్ చాలీసా కానివ్వండి, లేదా మీకు ఇష్టమైన స్తోత్రం, ఇష్టదేవత స్తోత్రం ఏదైనా పర్లేదు, అది చేసుకుంటే కనుక మీ స్పిరిచువల్ సాధన, మీ ఆధ్యాత్మిక పురోగతి అనేది తొందరగా మీకు ఈ కాలంలో మీకు ఫలితాన్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. హర హర మహాదేవ్.